లావణ్య త్రిపాఠి మెయిన్ రోల్లో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ February 2 నుంచి హాట్స్టార్లో టెలికాస్ట్ అవుతుంది. సో ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా లావణ్య త్రిపాఠి ఈరోజు వైజాగ్ రావడం జరిగింది. దాంతోపాటు వైజాగ్ బీచ్ క్లీనప్ ఏదైతే వైజాగ్ వాలంటీర్స్ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారో వాళ్ళతో పాటు లావణ్య త్రిపాఠి కూడా ఈరోజు బీచ్ క్లీనప్ చేయబోతున్నారు. సో ఆ విశేషాలు ఎక్స్క్లూజివ్గా మన వైజాగ్ సబ్స్క్రైబర్స్ కోసం. మనతో పాటు వైజాగ్ వాలంటీర్స్ ఫౌండర్ అండ్ ద ప్రెసిడెంట్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారిని అడుగుదాం, అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, లావణ్య త్రిపాఠి గారు బీచ్ క్లీనింగ్ చేయడం ఏంటి, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది, ఏంటి ప్రోగ్రామ్? సో లావణ్య త్రిపాఠి గారు వైజాగ్ వాలంటీర్స్ తోటి బీచ్ క్లీనప్ చేయడం అని కాదు, లావణ్య గారు మిస్ పర్ఫెక్ట్. సో ఆవిడ పర్ఫెక్ట్గా ఉండాలి ప్రతిదీ అనేది ఒక వెబ్ సిరీస్ ద్వారా కూడా తీసుకొస్తున్నారు. ఆ వెబ్ సిరీస్లో భాగంగా ఇది ప్రమోషనల్ యాక్టివిటీ. ఆ ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగా వైజాగ్ వాలంటీర్స్ తోటి కోఆర్డినేట్ అయ్యి బీచ్ క్లీనప్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అంటే వైజాగ్లో చాలా ఎన్జిఓస్ ఉన్నాయి, వై డిడ్ దే సెలెక్ట్ వైజాగ్ వాలంటీర్స్? సో మనం ఈ రోజుకి ఇప్పుడు మనం చేస్తున్న బీచ్ క్లీనప్ 535 బీచ్ క్లీనప్. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల్లో ఇన్ని చేశారు? లాస్ట్ 4 years నుంచి మనం చేస్తున్నాం. సో లాస్ట్ 4 years నుంచి చేస్తున్నాం. సో ఈ రోజు వరకు కూడా ప్రతిదీ అలా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఈ రోజు ఈ బీచ్ క్లీనప్లో ఎంతమంది వాలంటీర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? సో నియర్లీ 300+, 300 to 350 వాలంటీర్స్ వస్తున్నారు మొత్తం. అండ్ లావణ్య ఇస్ స్పెషల్ అట్రాక్షన్ టుడే. యా, షీఈ్ బేసికల్గా కూడా ఆవిడ కోసం కూడా తెలుసుకుంటే ఆవిడ బేసికల్గా కూడా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారట. సో మోర్ రెస్పాన్సిబుల్ పర్సన్ హర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ ఇలాంటి బీచ్ క్లీనప్సే కాదు, చాలా యాక్టివిటీస్ వైజాగ్ వాలంటీర్స్ చేయాలి అండ్ ఇంకా బాగా గ్రో అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Hello, good morning. I'm Gyani from St. Joseph Women's College, inter first year. నేను ఈ సర్వీసింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వీ నీడ్ టు, అంటే మన ఇండియాని మనం డెవలప్ చేసి మన ఇండియాని మనం హెల్ప్ చేసుకునే విధంగా ఉండాలి. అండ్ మన సర్వీసింగ్ ఇదంతా అందరు ఫలితం, మనమే కదా మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత క్లీన్ చేసుకున్నా మన ఇండియా కూడా మనలాంటిదే. సో మనం కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. సో వీ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియా అండ్ వీ నీడ్ టు బి డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు మనం ఎప్పుడు చూసినా మనం డెవలపింగ్ కంట్రీ అంటున్నాం, కానీ మనం ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అనట్లేదు. ఇప్పుడు జపాన్, చైనా వీళ్ళందరూ డెవలప్డ్ కంట్రీసే, కానీ మన ఇండియా మాత్రం అలా ఉండిపోతుంది. మనం అలా ఉండకుండా వీ నీడ్ టు బి అ డెవలప్డ్ కంట్రీ. కాబట్టి మనమే సాయం చేసుకొని మన అందరూ ఈక్వాలిటీ పాటించి, యూనిక్నెస్ పాటించి, మనమే అన్నిటికీ హెల్ప్ చేసి, ఇప్పుడు ఈ సర్వీసింగ్ కూడా నేను అందుకే జాయిన్ అయ్యా. నాకు సర్వీసింగ్ అంటే ఇట్ ఈస్ అ హెల్ప్, ఇట్ ఈస్ నాట్ అ వర్క్. థ్యాంక్ యూ. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే అందరూ వాడి పడేసి వెళ్ళిపోతారు, కానీ దాన్ని క్లీన్ చేసి మొత్తం అందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చేలాగా మీరు చాలా మంచి ప్రోగ్రామ్ అక్కడ కండక్ట్ చేశారు. దానివల్ల నేను వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చాలా మటుకు చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ వాస్తవంగా వచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేసి
ఇక్కడ మొత్తం క్లీన్ చేయాలని అందరూ కూడా దీన్ని చూసి నేర్చుకొని అందరూ కూడా ఏవేక్ అయితే ఇంకా బాగుంటుందని నేను చాలా ఆలోచిస్తున్నాను, చాలా ఆశిస్తున్నాను కూడా. థ్యాంక్ యూ. నా పేరు ఉమా సావిత్రి. నేను వైజాగ్లో పుట్టి పెరిగాను, కానీ ఇదే మొదటిసారి నేను బీచ్కి వచ్చి క్లీన్ చేయడం. చాలా హ్యాపీగా ఉన్నది. బేసికలీ నేను అట్మాస్ఫియరిక్ సైన్సెస్ చేశాను. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎప్పుడు ఎన్వైర్న్మెంట్ బాగుండాలి అన్న ఓరియంటేషన్తోనే. కానీ అట్లానే కాకుండా ఓషన్ అండ్ బీచ్ కూడాను క్లీన్లీనెస్గా ఉంటే చాలా బాగుంటుంది. అందరూ వచ్చి కూడాను హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హైజీనిక్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అండ్ ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్గా ఉంటుంది మనకి ఈ చెత్త అవన్నీ లేకుండా ఉంటే. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ participated in this program. Thank you వైజాగ్ వాలంటీర్స్. నమస్తే అండి, మైసెల్ఫ్ ఏంజలిన్. నేను వైజాగ్ వాలంటీర్స్తో పాస్ట్ 2 yearsగా వర్క్ చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ ఒఫిషియలీ ఆర్ 535th బీచ్ క్లీనప్ యాక్టివిటీ. ఎవ్రీ సింగిల్ సండే ఎండవని వర్షం అని మనం 2019 నుంచి కన్సిస్టెంట్గా అక్కడ కలాం వ్యూ పాయింట్ దగ్గర చేస్తూనే ఉన్నాము. అండ్ మీరు చూస్తున్నారు ఇంత ఇంపాక్ట్ ఈరోజు ఇంతమంది మనతో ఉన్నారు అంటే ఎన్ని ఇయర్స్గా ఎంత డెడికేషన్తో చేస్తే ఇంతమంది మనకి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో మీరు చూస్తున్నారు. అండ్ దిస్ థింగ్ ఈజ్ రియలీ గ్రేట్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అప్ టుగెదర్. అండ్ ఈ అవేర్నెస్ ఇలా క్రియేట్ అవుతా ఉంటే ఇట్ విల్ బీ గ్రేట్ ఫర్ అస్ వైజాగైట్స్ ఎస్ టుగెదర్ బికాస్ బీచ్ ఈజ్ సంథింగ్ వీ ఆల్ రిలేట్ టు అలాట్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మై నేమ్ ఈజ్ కృష్ణకుమారి. ఐఎమ్ ఏ టీచర్. నేనైతే కొత్తవలస నుంచి చాలా లాంగ్ నుంచి అంటే ఈ వాలంటీర్స్గా చేస్తున్న వర్క్ అనేది నాకు చాలా డెడికేషన్గా అనిపించిందండి. మనం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ గురించి, ప్లాస్టిక్, ఈ చెత్త గురించి చెప్పడం అయితే జరుగుతుంది, కానీ అది చేసి చూపించాలి అని ఒక మంచి దీంతో నేను వచ్చాను. ఇదే విషయాన్ని అందరికీ కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను. ప్లాస్టిక్ నిర్మూలించాలనేది మన యొక్క ఎయిమ్ అండి. దానివల్ల మనం చాలా సఫర్ అవుతున్నాం. సో దానికోసం ఏంటంటే మనం సరౌండ్స్ ఫస్ట్ క్లీన్గా ఉంచుకోవాలనేది మనది. మనకి ఇంత ఆహ్లాదకరాన్ని ఇచ్చే బీచ్ అనేది కూడా క్లీన్గా ఉంటే మనం ఇంకా చాలా ఎంజాయ్గా ఉండొచ్చు, నెక్స్ట్ హెల్తీగా కూడా ఉండొచ్చు. సో దట్ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్గా ఉంచుకోవడానికి అవర్ సెల్ఫ్ మనకి మనంగా ఫస్ట్ అనుకోవాలి. తర్వాత మన సరౌండ్స్ కూడా క్లీన్ చేయడానికి మోటివేషన్ అనేది చాలా అవసరం అండి. యాజ్ ఏ యూత్గా అందరూ కూడా చేయవలసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మన సరౌండింగ్లో ఎవరైనా పడేస్తే చూసి ఊరుకుంటున్నాం, అలా కాకుండా మోటివేట్ చేయండి. 1 or 2 members అనేది అలా ఒకరి నుంచి ఒకరికి ఏంటంటే అది చాలా మోటివేషన్ అవుతుంది. దాని ద్వారా మన యొక్క పర్యావరణాన్ని మనమే రక్షించుకోగలమనే ఒక మంచి థింక్ అండి. నేను చాలా టైమ్స్ నేను ఇక్కడ వీళ్ళతో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, కానీ నేను చాలా లాంగ్ నుంచి రావటం అనేది ఎర్లీ అవర్స్ అనేది నేను చాలా సఫర్ అవ్వడం వల్ల రాలేకపోయాను. కానీ ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వైజాగ్ వాలంటీర్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటాను అండి. సెల్యూట్ అండి. హలో ఎవ్రీవన్, నా పేరు రుచిత. నేను వైజాగ్ వాలంటీర్స్లో ఒక వాలంటీర్ని. మనం ఈరోజు సండే మనం అప్రాక్స్ 600 వాలంటీర్స్తో హాట్స్టార్ అండ్ వైజాగ్ వాలంటీర్స్ కొలాబరేట్ అయ్యి మెగా బీచ్ క్లీనప్ చేస్తున్నాము. ఈ బీచ్ క్లీనప్కి మనకి స్పెషల్గా లావణ్య త్రిపాఠి గారు మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ని ప్రమోట్ చేయడానికి అండ్ క్లీనప్ని ప్రమోట్ చేయడానికి కొలాబరేట్ అయ్యి బీచ్ క్లీనప్ చేస్తున్నారు. అండ్ ఆమె మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మన వైజాగ్ పీపుల్కి. ఏంటంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీట్గా ప్రాపర్ వేలో డిస్పోజ్ చేయాలి అండ్ ప్లాస్టిక్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ యూజ్ చేయాలి అని. అండ్ ఇది వైజాగ్ వాలంటీర్స్లో ఐ లవ్ వైజాగ్ బీచ్ అనే ప్రాజెక్ట్ అనమాట. ఐ లవ్ వైజాగ్ బీచ్ ప్రాజెక్ట్ ఇప్పటికొచ్చి మేము 534 బీచ్ క్లీనప్ యాక్టివిటీస్ చేసాము అండ్ ఇది 535th బీచ్ క్లీనప్ యాక్టివిటీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. Hi Vizag. Hello Naro. Wow, so many people early in the morning. If I have to come here, it will be so difficult for me. Not a morning person. Kari, finally I'm having a good morning. We అందరిని చూసి
I am so energized right now to clean the beaches there with the Vizag volunteers. Vizag ki avadam చాలా సంతోషంగా ఉంది. ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీస్ టు కమ్ అండ్ షూట్. చాలా ఫ్లైట్ షూట్ చేశారు. యాక్చువల్లీ మంచి హిట్స్ ఎక్కడ షూట్ చేశాను. సో ఇట్స్ బికాస్ యూ బీన్ సో కన్సిస్టెంట్ అండ్ ఆల్వేస్ మెయింటైనింగ్ ద బీచెస్. అదే ఇంపార్టెంట్. క్లీనింగ్ ఇస్ ఓకే, కానీ బీచ్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్ అండ్ ఆల్వేస్ మెయింటైన్ ద క్లీన్లీనెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. పర్ఫెక్ట్ యాజ్ మీ అందరూ ఆల్రెడీ చూసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఎలా ఉంది? ఉందా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టోరీ ఒక అమ్మాయి గురించి హూ ఈస్ అబ్సెస్డ్ విత్ క్లీన్లీనెస్. షీ ఈస్ మిస్ పర్ఫెక్ట్. So we thought where to come for Miss Perfect. It has to be a perfect city, which is Vizag.